పైకి మా వెనక కొంచెం వెనక జరగాలి కొంచెం వెనక్కన్నారా అందరికీ రవాణా సౌకర్యం కలిగించడం జరిగింది. ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్తి చెప్పారు. ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా శిరస్సు మంచి ధన్యవాదాలు. అద్భుతమైన తీర్పునిచ్చినందుకు. తీర్పు అంటే ఇది ఒక ప్రజల్లో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదైనా ఉద్యమం ప్రజల నుంచి రావాలి. మేము పోరాడతాం పార్టీ మాకు తోడు ప్రజలు కలిస్తే ఇక మన ఉద్యమానికి అంతంటూ ఉండదని. అలాగే ఈనాడు ప్రజలంతా మమేకమయ్యారు. భయోందోళనకు గురి చేశారు అందరినీ. ఏదైనా మాట నోరు చేతులు పెట్టడం, లేకపోతే వాళ్ళని భయోందోళనకు గురి చేయడం, ఇలా లేకపోతే హత్యలు చేయడం, మానసిక క్షోభ పెట్టడం, ఇలాంటివి ఎన్నెన్నో. అటువంటిది జనం నిశ్శబ్దంగా ఒక సునామీ వచ్చే ముందు ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటుందో సముద్రం, అలా ఒక అలై మీరంతా కూడా విజృంభించి ఈనాడు రాష్ట్రమంతా కూడా హిందూపూర్ ఇవాళ 3వ నన్ను గెలిపించారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రతిపక్షాల ముందు కూడా అలాగే అన్న క్యాంటీన్ నడిపే మనం వాళ్ళు ఎత్తేసిన అన్న క్యాంటీన్ని. అలాగే ఇక్కడ ఎన్టీఆర్ ఆరోగ్య రథం ఆసుపత్రి చూస్తున్నారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రిని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాం. కార్పొరేట్ హాస్పిటల్స్తో దీటుగా మన హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అలాగే లేపాక్షి ఉత్సవాలు చేయడం జరిగింది. లేపాక్షిని అంతర్జాతీయ స్థాయిలో దాన్ని దృష్టిలో యునెస్కో దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ మనం చేస్తాం. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఏమేమైతే మనం ప్రతి పండగలకి మనంతా కలిసి ఎలా అయితే మీ రంజాన్ తోఫా అయితేనేమి, సంక్రాంతికి కానుక అయితేనేమి, అలాగే క్రిస్మస్కి గిఫ్ట్లు అయితేనేమి, ఇవన్నీ నాడు ఎంత మన ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా నేను ఏ దేశానికైనా సరే చెప్పేది దానికి మూల స్తంభాలు విద్య, వైద్యం, అలాగే ఈ రవాణా సంస్థ కూడా, అది కూడా చాలా ముఖ్యం. చదువు, విద్య, వైద్యం, అలాగే ఈ యొక్క రవాణా, దీన్ని మనం మళ్ళీ తీసుకోవాలి. మళ్ళీ ఎంత దారిలో అన్ని పడేయాలి. సృష్టించి పక్క రాష్ట్రాలతో ధీటుగా మన రాష్ట్రాన్ని కూడా తనసరి ఆదాయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. సో తప్పకుండా ఈ యొక్క రవాణా వ్యవస్థని పునరుద్ధరిస్తాం. ఇక్కడ అన్ని రహదారులు కూడా ఏవేవి ఉన్నాయో అన్నింటిలో కూడా అన్ని ఏవేవైతే పరిశ్రమలు ఉన్నాయో, అలాగే ఎక్కడెక్కడ స్కూళ్ళు, అలాగే ఈ యొక్క గార్మెంట్స్ వర్కర్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళంతా రోజువారీ మైళ్ళు దూరం వెళ్ళి ఎన్నో మైళ్ళు దూరం వెళ్ళి వాళ్ళు కష్టపడుతున్నారు. అందరూ కూడా ఈ రవాణా సౌకర్యాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటే నేను